ఏపీటీ న్యూస్ కి స్వాగతం. నేను సుబ్రత. కావలి ట్రంక్ రోడ్డులో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి పసుపులేటి సుధాకర్ భారీ జనసందోహంతో రోడ్ షో ర్యాలీ దద్దరిల్లింది. గురువారం కావలి పట్టణంలోని బీపీఎస్ సెంటర్ నుండి వేలాది మంది పసుపులేటి అభిమానులు స్వచ్ఛందంగా తరలివచ్చి పసుపులేటికి అండగా నిలిచి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ ర్యాలీ బీపీఎస్ సెంటర్ నుండి బ్రిడ్జి సెంటర్ వరకు సాగి ఆ సెంటర్లో నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి పసుపులేటి సుధాకర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా పసుపులేటి మాట్లాడుతూ తాను దోచుకోను రాలేదని, ప్రజాసేవే ప్రథమ కర్తవ్యంగా భావించి ప్రజల శ్రేయస్సు నియోజకవర్గ అభివృద్ధి కోసం రావడం జరిగిందని అన్నారు. ఎన్నికల్లో ఇద్దరు రెడ్లు మధ్య బీసీ సామాజిక వర్గానికి చెందిన తాను పోటీ జరుగుతుందని, రెడ్లు అవినీతి పరులు కాగా తాను ఎలాంటి మచ్చ లేకుండా రాజకీయాలు చేస్తున్నామని అన్నారు. తాను పోటీ చేసినప్పటి నుండి అనేక రకాలుగా తనపై కార్యకర్తలపై రకరకాల అభియోగాలు, బెదిరింపులు రావడం జరిగిందని, ఇలాంటి బెదిరింపులకు తాను భయపడే వ్యక్తి పసుపులేటి కాదని, బీసీలు అండగా ఉన్నంత వరకు ఇలాంటివి లెక్క చేయని అన్నారు. రెడ్లు ఒక పక్క కాగా బీసీలు నియోజకవర్గంలో 90% పైగా ఉన్న బడుగు బలహీన మైనారిటీ వర్గాలు తన పట్ల అభిమానం చూపుతున్నారని, వారి అభిమానం తనకు కొండంత అండగా నిలిచి ఎన్నికల్లో తప్పక ఘన విజయం సాధిస్తారని చెప్పారు. ర్యాలీ అక్కడ నుండి ఆర్టీసీ బస్టాండ్ వద్ద వరకు సాగి తన కార్యాలయం వరకు చేరుకున్నారు. పసుపులేటి సతీమణి పసుపులేటి సుగుణమ్మ, గుర్రంకొండ అరుణ్ కుమార్, కోట వెంకట్, అలహరి హేమంత్, మంద నారాయణ, వంగ వెంగళరెడ్డి, దావులూరి శ్యాంసన్, మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. జై జై పసుపులేటి, 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 పసుపులేటి. జనక జై కొట్టు సోదరా 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 జననేత పసుపులేటి మనవాడే చెల్లెలా 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 జనక జై కొట్టు సోదరా జననేత పసుపులేటి మనవాడే చెల్లెలా మానవత్వమున్న ప్రజా సేవకుడే వచ్చరా మన కావలికే కల్పతరువై నిలిచరా 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 వైసీపీ టీడీపీకి వణుకు పుట్టాలా జబ్బ చర్చి పిఎస్ఆర్ జెండ పటాలా పసుపులేటి సుధాకరుని జట్టు కట్టాలా ప్రత్యర్థి పార్టీలకు చెమట పట్టాలా జనక జై కొట్టు సోదరా 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 జననేత పసుపులేటి మనవాడే చెల్లెలా 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 చెల్లెలా. పేదోడు రాజయ్యే రోజు వచ్చే చూడరా మరువకు తమ్ముడా మార్పు కోరు తమ్ముడా పసుపులేటి పాలనలో నిస్వార్థమే ఉండురా నిలబడు తమ్ముడా కలబడురా తమ్ముడా సింహపురి గడ్డ మీద గర్జించిన సింగమై గదయి తమ్ముడా ఘనకీర్తి నీదిరా అమాయకుల నట్టి విరిచే అక్రమార్కులను దరుమగా అడుగయి తమ్ముడా అంగబలం ఉందిరా చుక్క నీటి బొట్టు లైట్ ఆపేయండి. ఎంతసేపు నుంచి లైట్ లేదు. మీరు చూపించుకున్నంత మాత్రాన ప్రజల్లో గుండెల్లో నుంచి మీరు తొలగించలేరు. లైట్ల నుంచి ఆపేయించుకొని ప్రజల గుండెల నుంచి నన్ను తొలగించలేదని చెప్పని తెలియజేస్తున్నాం. ఎక్కువ రోజులు లేవు, అతి తొందరలోనే ఉంది కాబట్టి మీ అందరికి కూడా నేను సరైన రీతిలో మిమ్మల్ని ఎట్లా చేయాలో నేను నేర్పిస్తానని చెప్పని తెలియజేస్తా ఉన్నా. ఎక్కువ ట్రాఫిక్ కూడా ఆగిపోయింది కాబట్టి మన సంస్కారం అది కాదు కాబట్టి వాళ్ళకు కూడా నేను సహాయిస్తూ ఉన్నాను. తొందరలో ముగిస్తున్నా. మీ అందరూ చెప్పేది జాగ్రత్తగా వినండి. పసుపులేటి సుధాకర్ అన్న మీ జాతి బిడ్డ, బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి బిడ్డ, మీకోసం రాజకీయాల్లోకి వచ్చినటువంటి వాడు. వీళ్ళందరూ నన్ను ఎంతో అగౌరవపరిచారు, అవమానించారు, కించపరిచారు. అయినా సరే ఆత్మవిశ్వాసంతో, దృఢసంకల్పంతో ఇండిపెండెంట్ గా స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి నేను మీ అందరి కోసం రాజకీయాల్లోకి వచ్చాను. ఇండిపెండెంట్ గా నిలబడి గెలిచేదానికి ముందంజలో ఉన్నాం. ఈరోజు మనం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే రోజు నా గురించి ప్రచారం చేస్తూ ఉంటాడు. నేను ప్రచారం చేయక్కర్లా, నా ప్రచారం ఆయనే చేస్తూ ఉంటాడు.
మన గ్లాసు గుర్తు కూడా ఆయన భుజం మీద వేసుకొని తిరుగుతూ ఉంటాడు. మన ప్రచారం ఆయనే చేస్తూ ఉంటాడు. ఆయనకి ధన్యవాదాలు తెలియజేయాలి మనం. అందరూ ధన్యవాదాలు చెప్పండి గట్టిగా. కాబట్టి పాపం మన ప్రచారం ఫస్ట్లో ఏమో నామినేషన్ వేయకుండా ఇంటికి వెళ్ళిపోతాడని ప్రచారం చేస్తాడు. తర్వాత నామినేషన్ వేసాడే కదా మళ్ళీ విత్తనాలు చేపిస్తాం, మేము రేవంత్ రెడ్డితో ఫోన్ చేపిస్తాము, లేకపోతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఫోన్ చేపిస్తాము, ఆయన ఇంటికి పంపిస్తామని చెప్పాడు. ఇది పెద్ద గొప్ప ఈరైనట్టు చెప్పాడు. నామినేషన్ అయిపోయింది, విత్తనాలు అయిపోయాయి, గ్లాసు గుర్తు మన గుర్తు ఆయన మోసి ప్రచారం చేస్తున్నాడు. మన గుర్తుని ఇంటికి పంపిస్తున్నాడు, మన గుర్తుతో ప్రచారం చేస్తున్నాడు. ఆయన ధన్యవాదాలు చెప్పడం. ఆయన ఆల్రెడీ ఈయన పదవి అధికారంలోకి వచ్చి ఈయన మోసాలు చేస్తే రాకుండానే ఆయన కోరీలు తోవి భూ కబ్జాలు చేసి ఒక ప్లాట్ నలుగురికి రిజిస్ట్రేషన్ చేసి అనేకమైన అరాచకాలు చేసి ఆల్రెడీ ఉన్నారు. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. వీళ్ళకి చెప్తా ఉన్నా, సూర్యుడికి పరిచయ అడ్డం పెడితే ఆగుతుంది, ఆగుతుందా? ఆగదు. కాబట్టి ఎక్కువ రోజులు లేదు, తొందరలోనే మీ అరాచకాలకి శరణ గీతం పాడే రోజు దగ్గరలో ఉందని చెప్పి చెప్తా ఉన్నా. మీరందరూ ఒకసారి గమనించాలి, ఇలాంటి దుర్మార్గమైన పరిపాలన మనకు అవసరమా? గ్రామీణ తమ్ముడు చదువుకొని అమ్ముకున్నాడు, భూ కబ్జాలు చేశాడు, పేదలకు ఇచ్చే భూముల్లో నుంచి 5 లక్షలు కొని 50 లక్షలు గవర్నమెంట్కి అమ్మేసి డబ్బు సంపాదించాడు. టిప్కో ఇళ్ల గురించి రెడీ అయిపోయిన దానికి పెయింట్ల కోసం ఆపేసుకొని ప్రజలందరూ కూడా ఇబ్బంది పడతా ఉంటే నేను అడిగినందుకు నన్ను జైలుకి పంపించాడు. అలాగే రుద్రకోటలో పేదవాళ్ళకి ఇచ్చిన భూముల్లో వీళ్ళు కబ్జా చేసి అడిగినందుకు నన్ను జైలుకి పంపించారు. రుద్రకోట గ్రామీణ అవుతా ఉంటే ఆపినందుకు నన్ను జైలుకి పంపించారు. ఇలాంటి దుర్మార్గాల పరిపాలన మనకు అవసరమా? వెళ్తున్నా అవసరమా? కాబట్టి ఒక్కసారి మీరు ఆలోచించాలి, ఎవరు మంచి చేస్తున్నారు, ఎవరు చెడు చేస్తున్నారు. వాళ్ళు ఇచ్చే ఒక్కరోజు 1000 రూపాయలు, మన పనికి పోతే 1000 రూపాయలు వస్తాయి. అలాంటి కూలి డబ్బులు ఇచ్చి మన మీద నెత్తి మీద ఎక్కి ఆడేవాళ్ళు మనకు అవసరమా? కాబట్టి ప్రజలందరూ కూడా తెలుసుకొని మిమ్మల్ని ఇంటికి పంపించే రోజు దగ్గరకు వచ్చింది. కాబట్టి ప్రజలందరూ బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఏ పల్లెలోకి వెళ్ళినా, ఏ గ్రామంలోకి వెళ్ళినా బ్రహ్మరథం పడతా ఉన్నారు. ప్రజలంతా కూడా మార్పు కోరుకుంటా ఉన్నారు. ఏమంటే ఈ దుర్మార్గమైన పరిపాలన మనకు అవసరం లేదు, ఒక మంచి వ్యక్తిని గెలిపించుకోవాలి. మనలో ఒకడు మన కుటుంబ సభ్యుడు పసుపులకి సుధాకర్ అయితే బాగుంటుందనే ఉద్దేశంతో ప్రజలందరూ బ్రహ్మరథం పడతా ఉన్నారు. అశోక్ ది మెన్స్ సెలూన్స్ 6 సంవత్సరాలు పూర్తి చేసుకుని 7వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టణ ప్రజలకు, కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు. ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలూన్స్ నందు ఫేషియల్స్ పై 30% తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్, హెయిర్ స్ట్రైట్నింగ్ లభించును. ప్రొప్రైటర్ మీ అశోక్ ది మెన్స్ సెలూన్స్. మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్, తుమ్మలపెంట రోడ్, ఆపోజిట్ శ్రవంతి థియేటర్. మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి.